డొనాల్డ్ ట్రంప్పై హత్యాయత్నం జరిగిన తర్వాత అమెరికాలో రాజకీయ వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఈ సంఘటనతో ట్రంప్ గెలిచే అవకాశాలు కూడా పెరుగుతాయని ఇప్పటికే పలు నివేదికలు వెల్లడించాయి. ఇక బైడెన్ అయితే ఎటూ కాని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ముందు నుయ్యి వెనుక గొయ్యిలా తయారైంది. ఈ వాతావరణంలో ఓటర్ నాడి ఎటుంటుందా అనే విశ్లేషణలు పెరిగాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై కాల్పులు జరిపిన వ్యక్తి ఘటనా స్థలంలోనే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ల ప్రతిదాడిలో చనిపోయాడు. ఇక హత్యాయత్నానికి కారణమేంటో దర్యాప్తులో తేలొచ్చు గానీ ఈ దాడి ప్రయత్నాన్ని మాత్రం హత్యాయత్నంగానే సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక దాడికి గురైన తర్వాత ట్రంప్ ముఖాన్ని ఆయన కుమారుడు ఎరిక్ ట్రంప్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇలాంటి పోరాట యోధుడే అమెరికాకు కావాలి అని దానికి క్యాప్షన్ పెట్టారు. ఇలా చాలామంది ట్రంప్ మద్దతుదారులు ఈ దాడిని ఎన్నికల కోసం బలంగా వినియోగించుకునే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో ఇప్పటికే ట్రంప్కు మద్దతు, సానుభూతి మరింతగా పెరుగుతున్నాయని పలు నివేదికలు చెబుతున్నాయి. అందులోనూ దాడి జరిగిన వెంటనే ట్రంప్ భయపడి మోకాళ్లపైనే పాక్కుంటూ వెళ్లలేదు. లేచి నిలబడి తన మద్దతుదారుల్ని పలకరించారు. మరింత ధైర్యంగా లెట్స్ ఫైట్ అంటూ పిలుపునిచ్చారు. దీంతో ఇది ట్రంప్ సామర్థ్యానికి బలమైన ఉదాహరణగా ప్రచారం జరుగుతోంది. ఇక ఈ చారిత్రాత్మక ఘటన తర్వాత పొలిటికల్ ప్రిడిక్షన్ ప్లాట్ఫామ్ అయిన పాలీ మార్కెట్ ప్రకారం ట్రంప్ గెలిచే అవకాశాలు 70% పెరిగినట్టు తెలుస్తోంది. ఇక 8% పెరుగుదలతో ఆల్ టైమ్ హైని సూచిస్తుందని నివేదిక పేర్కొంది. న్యూయార్క్ హుష్ మనీ కేసులో దోషిగా తేలిన తర్వాత ట్రంప్పై ప్రతికూల ప్రభావం వచ్చింది. అయినా ట్రంప్ తన దూకుడిని ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఇది కొనసాగుతుండగానే తాజా దాడి తర్వాత ట్రంప్ మద్దతు, ప్రెసిడెంట్ అభ్యర్థిగా ఆమోదం రేటింగ్ కూడా గణనీయంగా పెరిగిందని నివేదిక సూచించింది. ఇక ట్రంప్పై జరిగిన దాడి తర్వాత తన ప్రత్యర్థి ప్రస్తుత ప్రెసిడెంట్ జో బైడెన్ ప్రచార ప్రణాళికల్లో కూడా భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ట్రంప్పై దాడితో తాను తీవ్రంగా కలత చెందినట్టు ప్రకటించారు బైడెన్. మరోవైపు దాడి జరిగిన కాసేపటికే జో బైడెన్ ఎన్నికల ప్రచార కమిటీ అప్పటికే ప్రసారానికి సిద్ధం చేసిన ఎలక్షన్ క్యాంపెయిన్ యాడ్స్ని వీలైనంత త్వరగా నిలిపేసే ప్రయత్నాలు ప్రారంభించింది. ట్రంప్ను విమర్శిస్తూ సిద్ధం చేసిన ప్రకటనల్ని ప్రసారం చేయడం సముచితం అనిపించుకోదని బైడెన్ టీం నిర్ణయించింది. దీంతో ట్రంప్ ప్రచారంలో ఈ దాడి అనుకూల ఫలితాలు ఇస్తుంటే అటు బైడెన్ ప్రచారంలో ట్రంప్ను నిందిస్తూ ఎలాంటి ప్రచారం చేయలేని పరిస్థితి నెలకొంది. ఇక అన్ని రాజకీయ వర్గాలకు చెందిన నేతలు, ట్రంప్ అంటే గిట్టని వారు కూడా ఈ దాడిని ఖండించడానికి ముందుకొచ్చారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి హింసకు తావు లేదంటూ ప్రకటనలు చేస్తున్నారు. అమెరికా మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, జార్జ్ డబ్ల్యూ బుష్, బిల్ క్లింటన్, జిమ్మీ కార్టర్ లాంటి వాళ్లంతా ఈ చర్యను ఖండించారు. ట్రంప్ను 2 సార్లు అభిశంసించడంలో సహకారం అందించిన నాన్సీ పెలోసీ కూడా ట్రంప్ మీద జరిగిన దాడిని ఖండించారు. ట్రంప్ ఈ ప్రమాదం నుంచి బయటపడడం తమకు సంతోషం కలిగించిందని అందరూ అన్నారు. అయితే ఈ హింసకు జో బైడెన్దే బాధ్యతని కొంతమంది ట్రంప్ సన్నిహితులు, మద్దతుదారులు ఇప్పటికే విమర్శలు చేశారు. అయితే ఈ ఆరోపణల్ని ఖండించడం తప్ప లేదు ట్రంపే ఇలా ప్లాన్ చేసుకున్నారని డెమోక్రాట్లు అనలేని పరిస్థితి ఏర్పడింది. ఇక ఈ దాడి ప్రభావంతో ముఖ్యంగా విస్కాన్సిన్లోని మిల్వాకీలో జరిగే రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్పై అందరి దృష్టి పడింది. ట్రంప్నే తమ పార్టీ నుంచి ప్రధాని అభ్యర్థిగా నామినేట్ చేసే అధికార ప్రక్రియను ప్రారంభించడానికి రిపబ్లికన్లు జూలై 15 నుంచి 4 రోజులు సమావేశమవుతున్నారు. అయితే ట్రంప్, బైడెన్ వయసు రీత్యా ఇద్దరూ వృద్ధులనే దృష్టిలో అమెరికన్ ఓటర్స్ ఉండగా రిపబ్లికన్ కన్వెన్షన్కు హాజరయ్యే అంశంలో ట్రంప్ ఇంకా ఆలోచిస్తున్నట్టు ఇటీవల ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు పరిస్థితుల్లో మార్పు వచ్చింది. రిపబ్లికన్లు ట్రంప్ని తమ అధినేతగా ఎన్నుకునే విషయంలో ఈ దాడి ఘటన ప్రభావితం చేస్తుందనే అభిప్రాయాలు పెరిగాయి. అంతేకాక డెమోక్రాట్లని అణగదొక్కడానికి ట్రంప్ నాయకత్వాన్ని పార్టీ ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తుందనే విశ్లేషణలు వస్తున్నాయి. ఇక మొన్నటి వరకు ట్రంప్కు ఓటు వేద్దామా వద్దా అని ఆలోచించే రిపబ్లికన్ పార్టీ మద్దతుదారులు ఇప్పుడు ట్రంప్కి తప్పనిసరిగా ఓటు వేసే వాతావరణం కనిపిస్తోంది. దీంతో బైడెన్ ఏ విధంగానూ ఆ ఓటు బ్యాంకును ప్రభావితం చేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో నిన్నటి వరకు బైడెన్ గెలవడం అనేది కనుచూపు మేరలో కనిపిస్తే ఇప్పుడది కనిపించనంతగా మరింత దూరం జరిగింది. ఈ పరిణామంతో నిన్నటి వరకు బైడెన్ని తప్పించి కొత్తవారికి ప్రెసిడెంట్ అభ్యర్థిత్వాన్ని కట్టబెట్టాలనే కొందరు డెమోక్రాట్ల వాదనకు కూడా బలం వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు బైడెన్ ముందు కఠినమైన సవాలుంది. ముందుగా ట్రంప్పై ఘోరమైన వ్యాఖ్యలు చేయకుండా చాలా సున్నితంగా వ్యతిరేకిస్తూ తన 3 నెలల ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించాలి.
అసలే ఇటీవల మొదటి ప్రెసిడెన్షియల్ డిబేట్లో పేలవమైన ప్రదర్శన ఇచ్చిన బైడెన్ ఈ మధ్య గొంతు పెంచారు. కానీ ఈ దాడి వల్ల ఆ గొంతును మళ్లీ తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే బైడెన్ ప్రచారాన్ని, టెలివిజన్ ప్రకటనల్ని పాజ్ చేస్తున్నట్టు పార్టీ పేర్కొంది. పౌర హక్కుల చట్టం 60వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆస్టిన్లో జూలై 15న జరగాల్సిన ప్రసంగాన్ని బైడెన్ వాయిదా వేశారు. అలాగే వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ ఫ్లోరిడాలో జూలై 16న జరగాల్సిన ప్రచార కార్యక్రమం కూడా కొండెక్కింది. ఎన్నికల రోజుకు 4 నెలల కంటే తక్కువ సమయం ఉన్న తరుణంలో ఇలాంటి పరిస్థితులు బైడెన్ గ్రూపులో గుబులు పుట్టిస్తున్నాయి. రియల్ క్లియర్ పాలిటిక్స్ పోలింగ్ యావరేజ్ ప్రకారం ట్రంప్ కంటే బైడెన్ దాదాపు 3% పాయింట్తో వెనకంజలో ఉన్నారు. ఇప్పుడు దీన్ని ఎదుర్కొనే అవకాశం లేని పరిస్థితి. దీంతో అవకాశాలన్నీ డొనాల్డ్ ట్రంప్ బుట్టలో పడినట్టయింది. ఇక అమెరికన్ ఓటర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది వేచి చూడాలి. For more videos like this, subscribe Big TV channel.